తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదని, ఇలాంటి రాజకీయాలకు మేం పూర్తి వ్యతిరేకమని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం. బీజేపీ కార్యాలయం ముందు వరకు చేరుకుని రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర సరికాదని తెలిపారు. ఈరోజు ఏదైతే తెలంగాణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ కొంతమంది దాడి చేయడం జరిగింది. ఆ దాడిని జనసేన పార్టీ తెలంగాణ ఖండిస్తుంది. ఎందుకంటే ఇటువంటి విష సంస్కృతిని ప్రోత్సహించొద్దు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పై కావచ్చు, రాబోయే రోజుల్లో పార్టీ మీద, పార్టీ ఆఫీసులపై దాడులు జరగవచ్చు. ఇటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించొద్దు. ఎందుకంటే అప్పటి కాలం రాజకీయాలు కావివి, ఇప్పుడు రాజకీయాలు మారినాయి. అవి మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని నేను కోరుతున్నా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా వాళ్ళపై తక్షణం ఏదైతే రాళ్లతో దాడి చేయడం జరిగింది, దాంట్లో చాలా మంది భారతీయ నాయకులు కానీ కార్యకర్తలు గాయాలు జరిగినాయి. ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి. నిజంగా ప్రభుత్వం మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఆ ఒక్క శిక్షల మీద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇంకోసారి ఇటువంటి అంశాలు జరిగాయని నేను కోరుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. సో మీరు ఇటువంటి ప్రోత్సహించవద్దు. ఎందుకంటే చాలా నమ్మకంతో మీకు ఓట్లు వేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు. అటువంటిప్పుడు ఇటువంటి దాడులు చేస్తే మీ మీద నమ్మకం కోల్పోతారు. మీరు ఎవరైతే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసిరో వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళపై కేసులు పెట్టాలి. ఎందుకంటే ఆ దాడులు ఒకప్పుడు ఏదో జరిగినొచ్చు, కానీ ఇప్పుడు ఈ టైంలో జనరేషన్ అనేది మారుతుంది. ఓటర్లు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజల ముందే అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి అంశంలో ఇటువంటి దాడులు చేయడం అనేది జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపై ఆలోచించి ఎవరైతే దాడి పాల్గొన్నారో మీరు ఏదైనా నిరసన తెలపాలనుకుంటే సామరస్యంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిజంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరైతే మాట్లాడాడో అతని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు, అతనిపై మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, అదేవిధంగా నిరసన తెలిపవచ్చు. కానీ రాళ్లతో దాడి, కట్టెలతో దాడి చేయడం అనేది చాలా తప్పని మేము జనసేన పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఏ పార్టీ ఆఫీస్ పైన కూడా ఇటువంటి దాడులు జరగడాన్ని ప్రోత్సహించొద్దని నేను మీద కోరుతూ సెలవు.